మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబోట్ల మధుసూదన్ శర్మ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సార్, హెడ్ఏక్ కామన్ ప్రాబ్లం అయిపోయింది సార్. అయితే హెడ్ఏక్ కి మైగ్రేన్ కి డిఫరెన్స్ ఏంటి? అసలు ఈ హెడ్ఏక్ ఎందుకు చూస్తున్నాం? ఇంట్లో హోమ్ రెమెడీస్ యూజ్ చేసి ఎలా తగ్గించుకోవాలి అంటారు? ఓకేమా, హెడేక్ ఈస్ వెరీ కామన్ టు ఆల్, అంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది పీపుల్ కు కామన్ అయిపోయిందమ్మా. ఇది ఒక్కొక్కసారి సరదాగా డాక్టర్స్ కూడా అనుకుంటుంటారమ్మా, హెడేక్ ఇట్ సెల్ఫ్ ఈస్ బికమింగ్ హెడేక్ టు ద డాక్టర్స్ అని చెప్పి చెప్తుంటారు అనమాట. అంత క్రిటికల్ ప్రాబ్లం అది. అందరూ ఇక్కడ ఇంకోటి ఏంటంటమ్మా, ఈ హెడేక్స్ కొన్నిటిరైతే పరీక్షలో స్పష్టంగా ఈ హెడేక్స్ దేని వల్ల వస్తాయో తెలుస్తాయమ్మా. సర్వసాధారణంగా మన హెడేక్ వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాము. సో వ్యాధి నిర్ధారణలో భాగంగా సో సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అదర్ ఎక్స్రేస్, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్ని చేయిస్తారమ్మా. కొన్నిలో స్పెసిఫిక్ తెలుస్తుంది ఈ యొక్క కారణం వల్ల ఈ హెడేక్ వచ్చిందని చెప్పేసి. కొన్నిటిలో ఎలాంటి కారణం తెలియదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అడిగినట్లు మైగ్రేన్ హెడేక్ ఉంది. మైగ్రేన్ హెడేక్ లో ఎలాంటి కారణం ఉండదమ్మా, తెలియదు అసలు మనకు రిజల్ట్స్ పరీక్షలో. కానీ పేషెంట్ మాత్రం ఫ్రీక్వెంట్ ఇబ్బంది పడుతుంటారమ్మా. అంటే వామిటింగ్ సెన్సేషన్ రావడము, వామిట్ కావడము, తర్వాత ఈ ఎండలోకి పోతే విపరీతంగా హెడేక్ రావడము, ఆ నీడలోకి కానీ తర్వాత ఈ చీకట్లోకి వచ్చినప్పుడు హెడేక్ తగ్గడము, మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు హెడేక్ రావడము, చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒక్కొక్క రోజు అయితే కొంతమంది అయితే దాదాపు ఒక రోజు 2 రోజులు కూడా హెడేక్ నుంచి కోలుకోలేక ఇబ్బంది పడుతుంటారమ్మా. సో దట్ ఈస్ మైగ్రేన్ అమ్మా. మైగ్రేన్ దాదాపు ఒక 50-60% మెంబర్స్ లో ట్రెడిషనల్ వాళ్ళ పెద్దలకు ఉంటే వచ్చేటువంటి టెండెన్సీ ఉంటుందమ్మా మైగ్రేన్ హెడేక్ ఉంటుందమ్మా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ లేడీస్ లో ఎక్కువ ఉంటుందమ్మా మగవాళ్ళతో పోల్చుకుంటే మైగ్రేన్ హెడేక్. సో దాన్ని పార్శ్వప్నొప్పి అంటారు. జనరల్ గా కొంతమంది 90% ఆఫ్ ది మైగ్రేన్ హెడేక్స్ లో హాఫ్ వస్తుందమ్మా పార్శ్వప్నొప్పి. వెరీ రేర్ గా మాత్రం 2 వైపులు కూడా రావచ్చు. ఇట్లాంటి మనకు పరీక్షలు ఏం తెలియవు. పాపము డాక్టర్లు కన్విన్స్ చేసినా కానీ వీళ్ళు మాత్రం పాపం భరించలేక బాధతో మందులు ఏదో వాడుకుంటుంటారు, కాలయాపన చేస్తుంటారు. కొన్ని పరీక్షలకు అయితే కొన్ని హెడేక్స్ అయితే క్లియర్ కట్ తెలుస్తుందమ్మా. అదేవిధంగా టెన్షన్ హెడేక్స్ ఉన్నాయి, వాటిలో కూడా మనకు స్పష్టంగా మనకు రిపోర్ట్స్ ఏం తెలియదమ్మా. కానీ విపరీతమైన హెడేక్స్ తో బాధపడుతుంటారు. కొన్ని మాత్రము ఈ మెదడుకు సంబంధించిన రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, తర్వాత అదర్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రెయిన్ ఏదన్నా కొంచెం గడ్డలు లాంటివి ఏదైనా ఉన్నా కానీ, ఈ కంటికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, చెవుకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఇలాంటి వాటికి కొన్నిటికి మనకు క్లియర్ గా తెలుస్తాయమ్మా. సో ఇది జనరల్ గా. సో హెడేక్స్ ఏవి వచ్చినప్పటికీ, ఎలాంటి హెడేక్స్ వచ్చినప్పటికీ, ఎంత తీవ్రంగా వచ్చినప్పటికీ ఇన్స్టెంట్ గా తగ్గడం ప్రధానమ్మా. సో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసేసి సరే రీజన్ కనుక్కొని డాక్టర్ గారు ఇచ్చినటువంటి మెడిసిన్స్ వాడుకోవాలి, కానీ ఇమ్మీడియట్ అమ్మా. సో మీరు అడిగినారు కదమ్మా హెడేక్ తగ్గడానికి రెమెడీ అని చెప్పేసి, ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఒకటి చెప్తాను చూడమ్మా. మైగ్రేన్ హెడేక్ కానివ్వండి, టెన్షన్ హెడేక్ కానివ్వండి, వేరే కారణాల వల్ల అంటే ఎక్కువ మనం ఆలోచన చేయడం వల్ల వచ్చేటువంటి హెడేక్ కానివ్వండి, నిద్ర లేకపోవడం వల్ల వచ్చే హెడేక్ కానివ్వండి, ఎక్కువ అలసట కావడం వల్ల వచ్చేటువంటి హెడేక్ కానివ్వండి, పోషకాహార లోపం వల్ల వచ్చేటువంటి హెడేక్ కానివ్వండి, హెడేక్ ఏదైనా వల్ల ఈ కంటి సమస్య వల్ల వచ్చేటువంటి హెడేక్ కానివ్వండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది, ఇమ్మీడియట్ గా పనిచేస్తుంది. సో దీనికి ఏం లేదమ్మా, నల్ల నువ్వులు, బెల్లము, పాలు. నల్ల నువ్వులు అప్రాక్సిమేట్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పూను, హాఫ్ స్పూన్ తీసుకోవాలి. అదేవిధంగా బెల్లం అమ్మా 3 మన ఇంట్లో ఉండేటివే, అది ఒక హాఫ్ స్పూను, 1 స్పూను తీసుకోవాలి. సో నల్ల నువ్వులు ఎంత తీసుకుంటారో బెల్లం కూడా ఎంత తీసుకోవాలి. రెండుని కలిపేసి మెత్తగా నూరేసి అందులో కొన్ని పాలు యాడ్ చేయాలమ్మా. యాడ్ చేసి మెత్తగా నూరేసేసి జస్ట్ లైక్ పేస్ట్ క్రీమ్ లాగా తయారవుతుంది అనమాట. ఆ క్రీమ్ తీసేసుకొని ఈ కణతలకి నుదురికి అప్లై చేశారమ్మా. సో బాగా అప్లై చేసేసి ఒక గంట సేపు ఆగిన తర్వాత కడిగేశారు. సో అప్లై చేసినటువంటి విత్ ఇన్ 5 minutes లోనే మీకు ఆ ఇంపాక్ట్ కనిపిస్తుందమ్మా. ఎందుకంటారు? పెయిన్ లాగేస్తుందమ్మా. ఎందుకంటే ఈ నువ్వుల్లో లిగ్నాన్స్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయమ్మా. ఈ లిగ్నాన్స్ బ్లడ్ సర్క్యులేషన్ లో హెచ్చుతగ్గులు లేకుండా చేసేసి క్లియర్ చేసేసి మంచి పోషకాంశాలను ఆ బ్రెయిన్ భాగానికి సప్లై చేసేసి నొప్పిని తగ్గించేటువంటి గుణం ఉందమ్మా. సో లిగ్నాన్స్ అనేటివి పనిచేస్తాయి. అదేవిధంగా బెల్లంలో మంచి పోషకాంశాలు ఉన్నాయమ్మా. అంటే ఇప్పుడు కాల్షియము, మెగ్నీషియము, పొటాషియము, ఐరన్ ఇలాంటివి అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయి. అందులో రెండోది ఏమంటే ఈ బెల్లము ఓవర్ హీట్ ని తగ్గించేస్తుందమ్మా. చెరుకు నుంచి వచ్చింది కదమ్మా. 100% మందిలో ఓవర్ హీట్ కావడం వల్లనే హెడేక్ వస్తుంది, తల కూడా వేడిగా ఉంటుందమ్మా. సో దాన్ని అప్లై చేయడం వల్ల కూల్ అయిపోతుంది. రెండోది ఏమంటే ఈ డిప్రెషన్ ఉన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఎక్కువైపోతుందమ్మా. డిప్రెషన్ కానీ, ఎక్కువ యాంగ్జైటీ కానీ, ఎక్కువ ఆలోచన ఉన్నప్పుడు కానీ, స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, మానసిక ఒత్తిడి లాంటివి ఉన్నప్పుడు కానీ నొప్పి ఇదైతుంటుందమ్మా. సో బెస్ట్ యాంటీ డిప్రెసివ్ గా పనిచేస్తుందమ్మా ఈ యొక్క బెల్లంలో కెమికల్స్.
సో రెండోది ఏమంటే చక్కగా నిద్ర వచ్చేదానికి కూడా ఉపయోగపడుతుంది. బెల్లం మనం అప్లై చేయడం వల్ల వెంటనే రాదు, కానీ దాని ఇంపాక్ట్ 24 hours ఉంటుంది. కానీ పొద్దున పూట మనం అప్లై చేసినా రాత్రికి దాని ప్రభావం చేత మంచి నిద్ర వస్తుందమ్మా. అట్లా ఇప్పుడు పాలు ఉన్నాయమ్మా, పాలల్లో ట్రిప్టోఫాన్ అని చెప్పేసి అమినో యాసిడ్ ఉంది. సో ఇది కూడా ఏం చేస్తుంటే మైండ్ కూల్ చేసేస్తుందమ్మా. నిద్ర వచ్చేదానికి ఉపయోగపడడంతో పాటు, అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదమ్మా, నిద్ర వెంటనే రాదు కానీ అప్లై చేస్తేనే బ్లడ్ లో అది ఆ యొక్క ఎఫెక్ట్ పడడం వల్ల, సో మనం ఏదైనా ఉదయం సాయంత్రం అప్లై చేస్తే ఆ ప్రభావం చేత రాత్రి పూట మంచి నిద్ర పట్టడానికి ఉపయోగపడుతుంది. రెండోది ఏమంటే ఈ పాలలో ఉన్నటువంటి ఈ కాల్షియం కానీ, తర్వాత ఈ పొటాషియము, తర్వాత ఇలాంటివన్నీ మెగ్నీషియం, ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నొప్పి తగ్గేందుకు ఉపయోగపడతామా. సో మనం సైమల్టేనియస్ గా మనం ఈ నల్ల నువ్వులు, బెల్లము, పాలు కలిపి వాడుకుంటున్నాం కాబట్టి ఈ 3 పదార్థాలు కలిపి వాడుకోవడం వల్ల బెస్ట్ పెయిన్ కిల్లర్ గా పనిచేస్తాయి, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, ఆల్ సైడ్ బెనిఫిట్స్. సో సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు కావాలంటే కొన్నాళ్ళ పాటు రోజు వాడుకోవచ్చుమా. లేదు కొంతమందికి సమస్య అప్పుడప్పుడు వస్తుంటుంది, వారానికి ఒకసారి 10 రోజులకు, వీక్లీ వన్స్ ఒక్కసారి అప్లై చేసుకుని 1 గంట సేపు ఆగిన తర్వాత అట్లా కడుక్కుంటుంటే ఆ సమస్య మనల్ని బాధించకుండా ఉంటుంది. మన దైనందిన జీవితంలో మనం డైలీ చేసే యాక్టివిటీస్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ సమస్యను బట్టి కొన్నాళ్ళ పాటు రోజు వాడుకోవచ్చు, లేకపోతే వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ జస్ట్ అప్లై చేసి 1 గంట సేపు ఉన్న తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ఇది హెడ్ ఏక్ కూడానా సార్, అంటే మైగ్రేన్ వాళ్ళకేనా? చెప్పాను కదమ్మా, ఏ హెడ్ ఏక్ అయినా ఇమ్మీడియట్ రిలీఫ్ వచ్చేదాని కోసం ఇది పనిచేస్తుంది. ఇప్పుడు మైగ్రేన్ కి సపరేట్ మెడిసిన్స్ ఉంటాయి, తర్వాత ఈ టెన్షన్ హెడ్ ఏక్స్ సపరేట్ మెడిసిన్స్ ఉంటాయి, ఇట్లా మెదడులో ఏదైనా బ్లడ్ సర్క్యులేషన్ ఏదైనా ప్రాబ్లం ఉంటే సపరేట్ మెడిసిన్స్ ఉంటాయి, బీపీ వల్ల హెడ్ ఏక్స్ వస్తుంటాయమ్మా. అవును. సో బాడీలో షుగర్ కంటెంట్ తక్కువైనప్పుడు హెడ్ ఏక్స్ వస్తుంటాయి. సో డాక్టర్ గారు నిర్ధారించేసి అది ఏ రకమైన హెడ్ ఏక్ అని చెప్పేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారమ్మా. సో ఇమ్మీడియట్ తగ్గేదానికి మాత్రం ఇది పనిచేస్తుంది. అయితే వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు సార్ ఫుడ్ విషయంలో కానీ? జనరల్ గా ఇప్పుడు బయటకు వెళ్తారు కదా, సో ఎక్కువగా చూస్తాం కదా సన్ కి ఎక్స్పోజ్ అయితే గానీ ఇలాంటివి చూస్తాం కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళు ఏం చేయాలంటమ్మా, వీలైనంత వరకు టయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలమ్మా. టైం కి ఫుడ్ వీలైనంత వరకు ఇప్పుడు మనిషి ఏమంటే నిత్య కృషి వరుడు. సో ప్రతి ఒక్కరు టెన్షన్ లైఫ్ అయిపోయింది. సో దీనివల్ల ఏమంటే ఫుడ్ అప్ అండ్ డౌన్ అయిపోతుందమ్మా. అట్లా కాకుండా ముందు ఆరోగ్యం ముఖ్యం కదమ్మా, ఆరోగ్యం మహాభాగ్యం. సో కంపల్సరిగా టైమ్లీ ఫుడ్ తీసుకునేది అలవాటు చేసుకోవాలమ్మా. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే కూడా, ఏది పడితే ఏది, ఎలా పడితే అలా తినకూడదమ్మా. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే న్యాచురల్ ఫుడ్ కు దగ్గర కావాలమ్మా. సో ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలి, ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, ఇలాంటివి కనీసం మనం రోజు తీసుకునే ఆహారంలో అట్లీస్ట్ 30-40% ఇలాంటి ఆహారం ఉండాలమ్మా. అండ్ వీటన్నిటితోడు నీళ్లు బాగా తీసుకోవాలమ్మా. సో మన వాళ్ళకి ఏమంటే రకరకాల కారణాల చేత నీళ్లు బలవంతం మాగస్తున్నాం. భగవంతుడు మనకు నీళ్లు తృప్తికరంగా ఇచ్చిన మన బాడీలో ఉండేదే 75% వాటర్. అలాంటి వాటర్ మనం తీసుకోలేకపోతున్నాం. సో నీళ్లు కనీసం ఒక 3 లీటర్స్ నుంచి 5 లీటర్స్ వరకు సీజన్ బట్టి, వయస్సును బట్టి, వృత్తిని బట్టి, వాళ్ళ యొక్క శరీర అవసరాలను బట్టి, ఇతర రుగ్మతలను బట్టి, పరిస్థితులను బట్టి అట్లీస్ట్ ఒక 3 నుంచి 4 లీటర్లు లేదా 4 లీటర్లు మాక్సిమం 5 లీటర్స్ వరకు కూడా నీళ్లు కొద్దిగా తాగడం వల్ల కూడా హెడ్ ఏక్స్ తరచుగా ఇబ్బంది పెట్టవు. దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ.